అందరికీ నమస్కారం. నిన్నటి నుంచి చాలా చెత్త ఛానల్స్ వాళ్ళు నాకు దళితుల ఓట్లు అవసరం లేదు అన్న RRR అని రకరకాలుగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. నేను ఎప్పుడూ కూడా నాకు దళితుల ఓట్లు అవసరం లేదు అని అనలేదు. నేను పోరాడేదే దళితుల కోసం, హిందూ దళితుల కోసమే నేను పోరాడుతున్నా. వారి హక్కుల కోసం రాజ్యాంగబద్ధంగా పోరాడుతున్నా. దాన్ని ఏదో రకంగా వక్రీకరించి చాలామంది మాట్లాడుతూ రకరకాల పోస్టులు పెడుతున్నారు. వాళ్ళందరికీ వార్నింగ్ ఇస్తున్నా, మీ మీద క్రిమినల్ యాక్షన్ తప్పకుండా తీసుకోవాల్సి వస్తుంది. ఇలాగే పిచ్చి పిచ్చి టైటిల్స్ పెడితే నిన్న ఒక 2 ఛానల్స్ వాళ్ళకి వార్నింగ్ ఇవ్వటం జరిగింది. ఒకళ్ళు ఆ కంటెంట్ తీసివేశారు, వేరే వాళ్ళు తీసివేయకపోతే వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవటం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నా, నేను పోరాడేదే హిందూ దళితుల కోసం. అంటే దళితులు అంటేనే హిందూ దళితులు, అదర్వైజ్ వారిని దళిత క్రిస్టియన్లు అనే పదం సృష్టించుకున్నారు. బీసీసీ కేటగిరీలో వారు ఉంటారు. ఈ రిజర్వేషన్ ఫలాలు వారికి అందటానికి వీల్లేదు అని రాజ్యాంగంలో ఏదైతే చెప్పారో అదే మొన్న సుప్రీంకోర్టు తీర్పులో చెప్పిన తర్వాత మొన్న ఈ చింతాడ ఆనంద్ అన్న వ్యక్తి పాస్టర్ సర్టిఫికెట్ కూడా క్యాన్సిల్ చేయటం జరిగింది. దానికి రాజపత్రం కూడా రిలీజ్ అయింది. మరి అయినప్పటికీ ఇంకా బుద్ధి రాకుండా ఎవరు నోటుకొచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, నాకు నిజమైన క్రిస్టియన్ ఓట్లు నేను వద్దనలేదు. పోరాడేదే దళితుల కోసం, అందుకని వారి ఓట్లు నేను కాదనటం అనేది నాన్సెన్స్. నన్ను మా దళిత క్రైస్తవుల ఓట్లు అక్కర్లేదా అని మాట్లాడుతున్నారు. నేను మళ్ళీ స్పష్టంగా చెప్తున్నా, లేని పదాన్ని మీరు సృష్టించి, రాజ్యాంగంలో దళిత క్రైస్తవులన్న పదమే లేదు, లేని పదాన్ని మీరు సృష్టించుకొని, మీరు సృష్టించుకున్న పదం ఓట్లు నాకు అక్కర్లేదని నేను అంటే తప్పే ఉందా? ఇబ్బందే లేదు. ఎందుకంటే ఆ పదమే లేదు, మీరు సృష్టించుకున్నారు. ఆ దళిత క్రైస్తవుల ఓట్లు మీకు అక్కర్లేదా అంటే, అరే రాజ్యాంగంలో లేని పదాన్ని మీరు సృష్టించుకొని దళిత క్రైస్తవులని, ఆ ఓట్లు అక్కర్లేదా అంటే అక్కర్లేదు అని చెప్పా. ఎందుకంటే మీరు సృష్టించుకున్న ఆ పదానికి అర్థం లేదని చెప్తూ, మీ వాదనకు అర్థం లేదు, మతం మారిన తర్వాత లేని కులాన్ని మారిన మతాన్ని, లేని కులాన్ని మారిన మతాన్ని మీరు కలిపి మాట్లాడుకుని ఆ ఓట్లు అక్కర్లేదా అన్నప్పుడు యాస్ నేను చెప్పా, ఆ ఓట్లు లేని కేటగిరీ ఓట్లు నాకు అవసరం లేదు అని నేను చెప్పా. దానికి నన్ను ఒక రాక్షసుడని గదలు పెట్టి బైబిల్లో ఉన్న సైతాన్ నేనని ఆర్తనాదములు శ్రవణానందకరములుగా ఉన్నవి అరుచుకోండి, ఏడ్చుకోండి, ఏమీ ఇబ్బంది లేదు. నా స్టాండ్ ఈజ్ వెరీ క్లియర్. నేను దళితుల తరపున పోరాటం చేస్తున్నా. మా దళిత సోదరుల హక్కుల కోసం పోరాటం చేస్తున్నా. నేను వారెవరికి దళిత పక్షపాతిని, క్రైస్తవ పక్షపాతిని, దళిత క్రైస్తవులని రాజ్యాంగ వ్యతిరేక పదాన్ని సృష్టించి ఆ హక్కుల కోసం మాట్లాడుతున్న వారికి మీ ప్రయత్నం మీరు చేసుకోండి. ఆ పదానికి అర్థం సృష్టించుకోగలిగితే రాజ్యాంగబద్ధంగా సృష్టించుకోండి. అంతవరకు ఆ లేని పదాన్ని సృష్టించిన మా ఓట్లు అక్కర్లేదా అంటే, అరే రాజ్యాంగబద్ధంగా అర్థం లేని పదం కాబట్టి ఆ ఓట్లు నాకు అవసరం లేదు అని
నేను చెప్పటం జరిగింది. మరొక్కసారి అదే చెప్తున్నా, ఈ క్షణం నుంచి దళితుల ఓట్లు అక్కరలేదు అని ఏ ఛానల్ వాడి ఏ వెధవ అటువంటి కామెంట్లు పెట్టినా వాడి మీద యాక్షన్ ఖచ్చితంగా తీసుకోబడుతుంది. అననే మాటని అన్నట్టుగా వక్రీకరించవద్దు అని తెలియచేస్తున్నాను. మీరు ఎలా అర్థం చేసుకున్నా నేను అతి స్పష్టంగా చెప్తున్నా. ముగించే ముందు మరొక్కసారి నేను పోరాడేదే దళితుల కోసం, దళితుల న్యాయపరమైన హక్కుల కోసం, దళితుల ఓట్లు. వారి కోసం నేను పోరాడుతున్నప్పుడు నాకు అడిగే హక్కు ఉంది, వారి ఓట్లు అడిగే హక్కు నాకుంది. వారు నా సోదరులు, వాళ్ళంతా నా హిందూ సోదరులు. క్రైస్తవులకి నేను వ్యతిరేకం కాదు, క్రైస్తవాన్ని నేను గౌరవిస్తా. కులం లేని అద్భుతమైన క్రైస్తవంలోకి కులాన్ని ప్రవేశపెట్టాలి అనే వాదన నేను వ్యతిరేకిస్తున్నా. దాన్ని నిజమైన క్రైస్తవుడు ఎవడైనా కూడా దానికి సమ్మతిస్తాడు. అటువంటి క్రైస్తవులు వారిని నేను ఓటు అభ్యర్థిస్తా. ఇప్పుడు కాదు, ఎలక్షన్లప్పుడు. అప్పుడు చూసుకుందాం, ఎలక్షన్లప్పుడు చూసుకుందాం. నేను నిజమైన క్రైస్తవుల ఓట్లు అభ్యర్థిస్తా, మా దళిత సోదరుల ఓట్లు అభ్యర్థిస్తా, అందరి ఓట్లు అభ్యర్థిస్తా. కానీ రాజ్యాంగంలో లేని పదాన్ని సృష్టించి వారి ఓట్లు అక్కర్లేదా అంటే, అర్థం లేని పదాన్ని సృష్టించిన వారి ఓట్లు అక్కరలేదు అని చెప్పాను. అంతవరకు వేసుకోండి ఛానల్స్, అంతే తప్ప వక్రీకరించి వెయ్యవద్దని మరొక్కసారి సవినయంగా తెలియజేస్తున్నా. ధన్యవాదాలు. క్రైస్తవులకి నేను వ్యతిరేకం కాదు, క్రైస్తవాన్ని నేను గౌరవిస్తా. కులం లేని అద్భుతమైన క్రైస్తవంలోకి కులాన్ని ప్రవేశపెట్టాలి అనే వాదన నేను వ్యతిరేకిస్తున్నా. దాన్ని నిజమైన క్రైస్తవుడు ఎవడైనా కూడా దానికి సమ్మతిస్తాడు. అటువంటి క్రైస్తవులు వారిని నేను ఓటు అభ్యర్థిస్తా. ఇప్పుడు కాదు, ఎలక్షన్లప్పుడు. అప్పుడు చూసుకుందాం, ఎలక్షన్లప్పుడు చూసుకుందాం. నేను నిజమైన క్రైస్తవుల ఓట్లు అభ్యర్థిస్తా, మా దళిత సోదరుల ఓట్లు అభ్యర్థిస్తా, అందరి ఓట్లు అభ్యర్థిస్తా. కానీ రాజ్యాంగంలో లేని పదాన్ని సృష్టించి వారి ఓట్లు అక్కర్లేదా అంటే, అర్థం లేని పదాన్ని సృష్టించిన వారి ఓట్లు అక్కరలేదు అని చెప్పాను. అంతవరకు వేసుకోండి ఛానల్స్, అంతే తప్ప వక్రీకరించి వెయ్యవద్దని మరొక్కసారి సవినయంగా తెలియజేస్తున్నా. ధన్యవాదాలు.